రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉందండి. మేము ఇక్కడ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేస్తాము. మాది కుషాయిగూడలో జనహిత ట్రస్ట్ ద్వారా మాకు ఆర్డర్ వచ్చేది. అందులో మేము స్టిచ్చింగ్ చేసాము. మేము కూడా ఎంతో కొంత ఉపాధి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తుండా? ఇస్తున్నాడండి. కాకపోతే ఇంకా కొంచెం ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది అని, హెల్ప్ చేయడానికి మిషన్స్ కుట్టే వాళ్ళకి అట్లాంటివి ఇస్తే బాగుంటుంది అని. సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలు బాగా చూసుకుంటున్నా? చూస్తున్నాడు. మేము కూడా మహిళా సంఘంలో రుణాలు తీసుకున్నామండి. రుణాలు తీసుకున్నా? తీసుకున్నాము. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఉచిత బస్సు వల్ల నెలకి ఎంత మిగులుతుంది మీకు? మేమంటే ఎక్కువ ఏం ట్రావెల్ చేయము, హౌస్ వైఫ్ కాబట్టి అంత ఏం లేదు, బాగానే ఉంది. అంటే యూజ్ అయ్యే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. గ్యాస్ వస్తుందమ్మా? లేదండి, మాకు ఇంకా గ్యాస్ రావట్లేదు, ఫ్రీ గ్యాస్ లేదు. అంటే మేము రెంట్ పర్పస్. మహిళలకు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా అంటే ఇంకా చేస్తున్నాడు, కానీ ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది. అంటే స్కూల్ ఫీజులు అందులో అలాంటివి తగ్గిస్తే బాగుంటుందని, కాలేజ్ ఫీజులు కట్టడం వాళ్ళకి, పేదలకి కొంచెము అలాంటివి చేస్తే బాగుంటుంది. వైద్యము, విద్య అలాంటివి చేస్తే బాగుంటుందని ఆశ. కేటీఆర్ ఉచిత బస్సు తీసేయాలన్నాడు కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే లేని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు కదా, జనాల అభిప్రాయం తీసుకొని చేస్తే బాగుంటుందని. గత పరిపాలనతో ఈ పరిపాలన తేడా ఎట్లా ఉందమ్మా మీకు? సీఎం రేవంత్ పరిపాలన బాగుందా? పర్లేదండి, కొంచెం బాగుందా? బాగుంది. Subscribe us and press the bell icon for more interesting updates.